సాతానుడు ఎందుకు మనల్ని ద్వేషిస్తాడు? ఎందుకు ద్వేషిస్తాడు? ఎందుకు వానికి మనమంటే పడదు? ఎందుకు మన మీద వానికి అంత ద్వేషం? మనల్ని ఎప్పుడు మృంగుదునా అని వాడెందుకు వెదకుచూ తిరుగుతున్నాడు? ఒక 4 కారణాలు మనం చెప్పుకుందాం. జాగ్రత్తగా వినండి. ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. సత్యవాక్య ధ్యానమునకు ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతున్నాను. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఇలాగు రాయబడి ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఇలాగు రాశాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. ఇదే పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ అన్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. సాతాను తంత్రములను కలిగి ఉంటాడు. వాని స్కీమ్స్ను మనం గుర్తుపట్టాలి. వాని స్కీమ్స్ మనకు సహజ సిద్ధంగా అర్థమవుతాయి. దేవుని పిల్లలకు సాతాను యొక్క తంత్రములు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటాయి. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అంటున్నాడు. అంటే మనం ఎరిగిన వారం, మనకు తెలుసు వాడు ఎలాంటి కుట్రలు చేస్తాడో, వాని యొక్క కార్య విధానం ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు పేతురు. క్రైస్తవులకు సాతానుడు విరోధి. ఎందుకు వాడు మనకు శత్రువు? ఎందుకు వాడితో మనకు పోరాటం? పౌలు భక్తుడు అంటాడు కదా, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహముతో అన్నాడు. దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. మనల్ని సాతానుడు ద్వేషిస్తాడు. వాడు మనకు విరోధి. ఏ విధంగా విరోధి అనుకోవచ్చు అనంటే, భూ సంబంధంగా ఎవరు నీకు ఏ నష్టం చేసినా వారు నీకేమీ శాశ్వతమైన నష్టం చేయట్లేదు. మహా అయితే ఈ భూమి మీద నువ్వు చనిపోయేంత వరకు వాళ్ళు నీకు నష్టం కలగజేయవచ్చు. వారిని మనం ద్వేషించాల్సిన అవసరత లేదు. శత్రువులను ప్రేమించుడి అన్నాడు యేసు ప్రభువు వారు. క్రైస్తవ జీవితం ఇదేదో ఒక విహారయాత్రో విందు భోజనమో కాదు. కష్టంతో కూడిన జీవితం ఇది. మీ శత్రువులను ప్రేమించి వారిని దీవించుడి అన్నాడు. పేతురు భక్తుడు అన్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులౌటకు పిలువబడితిరి గనక దూషణకు ప్రతిదూషణ చేయక వారిని దీవించుడి అన్నాడు. ఆశీర్వాదమునకు వారసులమౌటకు పిలువబడిన మనం శత్రువులని ఏమాత్రం దూషించము, ద్వేషించము. పైగా వారిని ప్రేమించి వారిని దీవించి వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మనకు ఎవరు ఏ నష్టం కలగజేసినా వాడిని మనం శత్రువుగా ఎంచుకోవలసిన అవసరత లేదు. శాశ్వత కాల నష్టాన్ని కలగజేసేవాన్ని మాత్రమే మనం శత్రువుగా ఎంచుకోవాలి. ఒక వ్యక్తి నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు అనంటే తప్పకుండా ఆ వ్యక్తిని నువ్వు దూరం పెట్టాల్సిందే. నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని మార్గాలలో నడవకుండా, నువ్వు దేవునికి దగ్గరగా జీవించకుండా, నీ జీవిత విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను నువ్వు నెరవేర్చకుండా ఈ భూమి మీద ఎవరు అడ్డుపడ్డా వాళ్ళను నీవు అన్యునిగా, సొంకరిగా ఎంచుకోవాలి. వాళ్ళను నువ్వు శత్రువుగానే ఎంచుకోవాలి. నాకంటే
అన్నదమ్ములనైనను అక్కజెల్లెలనైనను తల్లిదండ్రులనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు యేసు ప్రభువారు. అందరికంటే ఎక్కువగా మనం యేసు ప్రభువును ప్రేమించాలి. అందరికంటే ఎక్కువగా మనం యేసు ప్రభువునే ప్రేమించాలి. యేసు ప్రభువును ప్రేమించాలి. యేసు ప్రభువును ప్రేమించకుండా మనకు ఎవరూ అడ్డుపడ్డా వాళ్ళని మనం శత్రువులుగానే ఎంచుకోవాలి. అలా అని వాళ్ళని మనమేమి దూషించం, ద్వేషించం. వాళ్ళు మనల్ని ద్వేషిస్తే ద్వేషించనివ్వండి. ఒక జీవితకాలం సౌలు దావీదును ద్వేషించాడు కానీ దావీదు సౌలును ద్వేషించలేదు కదా. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు యేసు ప్రభువు వారు. అయితే సాతాను మాత్రమే మనకు అసలైన విరోధి ఎందుకు అనంటే, సాతానుడు మన ఆత్మలను నిత్యనాశనానికి తీసుకొని వెళ్ళేవాడు. శాశ్వత కాల నష్టం మనకు కలగజేసేవాడు సాతానుడు. దేవుని నుంచి మనల్ని దూరం చేసేవాడు సాతానుడు. అందుకొరకనే సాతానును మీ విరోధి అయిన అపవాది అన్నాడు. అందరినీ ప్రేమించాలి అని యేసు ప్రభువారు చెప్పాడు గనక సాతానును వాని సంబంధులను కూడా ప్రేమించేంత విశాల హృదయం కలిగి ఉండడం భక్తి జీవితంలో అంత మంచిది కాదు. అది పరిపక్వత కలిగిన భక్తి కాదు, అపరిపక్వమైన భక్తి జీవితం అది. ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు యేసు ప్రభువారు. మీరు ఎలా ఉండాలి మరి? పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటులై ఉండాలి అన్నాడు. తొడేళ్ల దగ్గర ఎప్పుడు నిష్కపటంగా ఉండాలో, ఎప్పుడు వివేకం కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. తొడేళ్ల దగ్గర అవివేకంగా ఉండటం అనేది అది భక్తి కాదు, అది భక్తి కాదు. పావుర నిష్కపటత్వం ఉండాలి, పాము వివేకం ఉండాలి. సాతానును కూడా ప్రేమించేంత విశాల హృదయం కలిగి ఉండడం అది మంచిది కాదు, అది భక్తి కూడా కాదు. సాతానుడు మనకు శాశ్వత కాల నష్టం కలగజేసేవాడు. అందుకు వాడు మనకు విరోధి. భూసంబంధంగా ఎవరు ఎంత నష్టం కలగజేసినా, ఎంత నష్టంలో మనల్ని ముంచివేసినా, వారు మనల్ని ఎంత ప్రమాదంలో పడేసినా వారు మనకు శత్రువులు కారు. సాతానుడు మాత్రమే శత్రువు. ఎందుకు అనంటే వాడు మనకు నిత్య జీవాన్ని దూరం చేసేవాడు, నిత్య నాశనములోనికి మనల్ని నడిపించేవాడు. మన ఆత్మను నిత్య నరకాగ్నిలో పడవేసేవాడు. అనగా మనం దేవుణ్ణి వెంబడించకుండా దేవుని నుంచి మనల్ని దూరం చేసేవాడు. సాతానుడు ఎందుకు మనల్ని ద్వేషిస్తాడు? ఎందుకు వానికి మనమంటే పడదు? ఎందుకు మన మీద వానికి అంత ద్వేషం? మనల్ని ఎప్పుడు మృంగుదునా అని వాడెందుకు వెదకుచూ తిరుగుతున్నాడు? ఒక 4 కారణాలు మనం చెప్పుకుందాం. జాగ్రత్తగా వినండి. 4 కారణాలు చెప్పుకుందాం. నెంబర్ 1, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే వాడు మనల్ని ద్వేషిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుని చేత ప్రేమించబడేది ఏదైనా, లేదా దేవుడు ప్రేమించేది, దేవుడు ఇష్టపడేది ఏదైనా సాతానుడు ద్వేషిస్తాడంతే. ద్వేషిస్తాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసు నామమునందు విశ్వాసం ఉంచిన మనందరినీ ఆయన తన పిల్లలుగా స్వీకరించాడు. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి అన్నాడు 1 యోహాను 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలం. సో వాడు మనల్ని ద్వేషిస్తాడంతే. మనం దేవుని పిల్లలం గనక దేవునికి సంబంధించినది ఏదైనా సాతాను చేత ద్వేషించబడుతుంది.
మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను, ఇందులో ప్రేమయున్నది అన్నాడు యోహాను. దేవుడు మనల్ని ప్రేమించాడు గనక సాతానుడు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు. ఇక్కడ నీకు సాతానుకి ప్రత్యక్ష పోరాటం ఏమీ లేదు, మీరు జాగ్రత్తగా వినాలి. అంటే వాడు నిన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడు అనంటే, నువ్వు దేవుని కుమారుడు అయ్యావు గనక ద్వేషిస్తున్నాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనక ద్వేషిస్తున్నాడు. దేవునికి నీకు సంబంధం లేకపోతే అసలు వాడు నిన్ను ముట్టుకోడు, వాడు నీ వైపు కన్నెత్తు కూడా చూడడు. దేవుడు సాతాను అసలు గొడవ అంతా వాళ్ళిద్దరికి ఉంది. ఒక పక్క సాతానుడు తన పక్షం మనం ఉండాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మరోపక్క ప్రభువు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. శరీరాశల ద్వారా, లోకాశల ద్వారా, జీవపు డంబము ద్వారా సాతానుడు మనల్ని లోక సంబంధమైన పద్ధతులు అనుసరించుటకు లోకంలోనికి ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రభువేమో పరిశుద్ధాత్మ సహాయముతో వీటన్నిటినీ మనల్ని జయించుటకు ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించుచున్నవి అని గలతీ పత్రికలో రాయబడింది. సాతానుడు మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నాడు అనంటే, కేవలం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, మనము దేవుని పిల్లలం గనక వాడు మనల్ని ద్వేషిస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకప్పుడు మనం వాని రాజ్యంలో ఉండేవారం, ఇప్పుడు ప్రభువు మనల్ని వాని రాజ్యంలో నుంచి విడిపించాడు. ఒకప్పుడు మనం వాని వారం, ఇప్పుడు మనం ప్రభువు వారం. మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడినవారు, మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి అన్నాడు పౌలు. కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ ఇలాగంటాడు. ఒక మాట మీరు చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించి, తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, 2వ తిమోతి 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడిగాను ఉండవలెను. మీకు అర్థమైందా? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొందురేమో అని. సాతాను తన ఇష్టము చొప్పున చెరపడతాడు, దేవుడేమో ఆ అంధకార సంబంధమైన రాజ్యములో నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించు తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనల్ని చేశాడు. ఇప్పుడు వాని కోపం రాదా? వాని రాజ్యం బలహీనం అయిపోతుంది కదా, వాని రాజ్యం బలహీనం అవుతుంది కదా. మనం వీని ఉరిలో నుండి తప్పించబడి దేవుని రాజ్యంలోనికి వచ్చాం. నువ్వు మాకొద్దు, ప్రభువు మాకు కావాలి, మా కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన అని మనం ప్రభు పక్షమున చేరాం. ఒకప్పుడు వాన్ రాజ్యంలో ఉన్న మనం, ఒకప్పుడు ఇష్టంగా మనల్ని చెరపట్టి వాని యొక్క బందీఖానాలో బంధించి ఉంచిన మనం విడుదల నొందాం. మరి సాతానుడు మనల్ని ద్వేషించడా? తప్పకుండా ద్వేషిస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతున్న కొలది వివిధ రకాలైన సమస్యలను, సంఘర్షణలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. సాతానుడు
మన మీద వాని యొక్క అగ్ని బాణములను ప్రయోగిస్తూ ఉంటాడు. వాని యొక్క ఆయుధములను అంతకంతకు పదును చేస్తూ ఉంటాడు. నువ్వు ఎంత ఎదుగుతూ ఉంటే వాని యొక్క ఆయుధాల ప్రయోగం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. చిన్నవారి మీద చిన్న ఆయుధాలు ప్రయోగిస్తారు, పెద్దవారి మీద పెద్ద ఆయుధాలు ప్రయోగిస్తారు. చిన్నపిల్లల్ని కర్రతో కొడితే చాలు లోబడతారు, పెద్దవారిని కొంచెం వారి స్థాయికి తగినటువంటి ఆయుధాలు ప్రయోగించాలి. ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి నొందుతూ అంతకంతకు మనం ఎదుగుతూ ఉంటే వాడు మన మీద విషం గక్కుతూ ఉంటాడు. మనం ఎదగటం అనేది వానికి గిట్టని వ్యవహారం కనుక వాడు మనల్ని ద్వేషిస్తాడు. నెంబర్ 1, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనక వీడు మనల్ని ద్వేషిస్తాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. ఆ ప్రేమ మనకు అర్థమైతే దేవునికి మనం ఎంత రుణపడి ఉంటామో. పౌలు భక్తుడు అన్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. యేసు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. కానీ సాతానుడికి అర్థమైంది, వానికి తెలుసు. అందుకే వాడు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చేత ప్రేమించబడే వ్యక్తి తప్పకుండా సాతాను చేత ద్వేషించబడతాడు. సాతాను చేత పలు రకాలైన శోధనలకు గురి చేయబడతాడు. నెంబర్ 2, వాని రాజ్యములో నుంచి మనం విడిపించబడ్డాం గనక వాడు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు. ఒకప్పుడు మనం వానికి బానిసలం, ఇప్పుడు మనం వాని రాజ్యంలో నుంచి విడిపించబడ్డాం. అందుకు వాడు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు. అందుకు వాడు మనకు విరోధి. 3వది, క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతున్న కొలది ప్రభువైన యేసుక్రీస్తు సారూప్యంలోనికి మనం మలచబడుతూ ఉంటాం. దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను మనం అంతకంతకు ధరించుకుంటూ ఉంటాం. అది వాడు భరించలేడు. అందుకు వాడు మనల్ని ద్వేషిస్తాడు. మీకు అర్థమవుతుందా? మనం అంతకంతకు క్రీస్తు సారూప్యంలోనికి మలచబడుతూ ఉంటాం గనక సాతానుడు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు. క్రైస్తవ జీవితంలో ఎదగడం అంటే అర్థం ఏంటి? క్రైస్తవ జీవితంలో ఎదగడం అనంటే క్రీస్తుని బోలి నడుచుకోవడమే కదా. మనకు మాదిరి ఉంచుటకు ఆయన ఏ అడుగుజాడలనైతే వదిలిపెట్టిపోయాడో ఆ అడుగుజాడల్లో నువ్వు నేను నడవడమే కదా క్రైస్తవ జీవితంలో ఎదగడం అనంటే. పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నది అన్నాడు గలతీయులకు రాస్తూ. తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడుతుంది గనక వాడు మనల్ని భరించలేడు. మనము క్రీస్తులాగా క్షమిస్తాం. క్షమించడం అనేది సాతానుకు ఇష్టం లేని, సాతానుడు చేయలేని కార్యం అది. యేసు ప్రభువారు అని అంటే 2 కదా మనకు కనిపించేవి, ప్రేమ, క్షమాపణ. అంతే కదా. ఆ కలువరి శిలువలో ప్రభువు మనల్ని ప్రేమించాడు. ఆయన మన తప్పిదములను, పాపములను తన మీద వేసుకున్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమది. అది మనకు అర్థం కాదు. ఇప్పుడే కాదు, నిత్యత్వంలో కూడా ఆ ప్రేమను మనం గ్రహించలేము. గ్రహించాల్సినంత గ్రహించలేము. ఆ ప్రేమ ఉన్నతమైనది, ఆ ప్రేమ ఘనమైనది, త్యాగపూరితమైన ప్రేమది.
యేసులాగా మనం జీవిస్తున్నామంటే ఎదుటివారిని మనం ప్రేమిస్తాం, ఎదుటివారిని మనం క్షమిస్తాం. సాతానుడికి క్షమాపణ అనే పదం అసలు నచ్చదు. నచ్చదు. నువ్వు రోజు రోజుకి యేసు పోలికలోనికి మార్చబడుతున్నావు గనక సాతానుడు నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు. నెంబర్ 1, సాతానుడు మనల్ని ఎందుకు ద్వేషిస్తాడు అనంటే, నెంబర్ 1, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక. నెంబర్ 2, వాని యొక్క చెరలో నుంచి మనం విడిపించబడ్డాం గనక. నెంబర్ 3, మనం అంతకంతకు క్రీస్తు సారూప్యంలోనికి మలచబడుతూ ఉంటాం గనక. నెంబర్ 4, ఫైనల్గా ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎందుకు వాడు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు అనంటే, రక్షించబడిన మనం తప్పక ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థన అనేది వాని సామ్రాజ్యానికి అదొక గొడ్డలి పెట్టు. ప్రార్థన అనేది వానికి నిరంతర ప్రమాదం. అది ఒక ప్రార్థించే విశ్వాసి సాతానుకి ఏ వైపు నుంచి, వాని రాజ్యానికి ఏ వైపు నుంచి ప్రమాదాన్ని కొని తెస్తాడో వానికి తెలియదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత శక్తి కలిగినవి అన్నాడు. దేవుని వాక్యం మన యొక్క ఆయుధం. సాతానుని యేసు ప్రభువారు ఎలా ఎదిరించాడు? వాక్యం ద్వారానే కదా. వాక్యం ద్వారానే మనం సాతాను జయించగలం. ఇది మనకు ఆత్మఖడ్గం. సాతానుని వాక్యం ద్వారా మనం జయిస్తాం. సాతానుని ప్రార్థన ద్వారా జయిస్తాం. యేసు ప్రభువారు అన్నాడు, కోతెంతో విస్తారంగా ఉంది, కోతకు పనివారు పంపబడినట్లు కోత యజమానుణ్ణి వేడుకొనుడి అన్నాడు. కోత యజమానుణ్ణి వేడుకొనుడి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు పనివారిని పంపిస్తాడు. పనివారు వచ్చి ఏం చేస్తారు? అంధకార సంబంధమైన రాజ్యములో ఉన్న వారిని విడిపించి యేసు ప్రభు రాజ్యంలో చేరుస్తారు కదా. సాతాను యొక్క దుర్గములను పడగొడతారు. మీకు అర్థమవుతుందా? ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. రక్షించబడిన మనం తప్పకుండా ప్రార్థన చేస్తాం. అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మనం కలిగి ఉంటాం. నిరంతరం ప్రభువు మీద ఆధారపడతాం. తండ్రి అయిన దేవునికి మనం మొరపెడుతూ ఉంటాం. ఎటువైపు నుంచి ఏ ఏలియా వస్తాడో, ఎటువైపు నుంచి ఏ పౌలు వస్తాడో, ఒక మార్టిన్ లూథర్, ఒక జాన్ వెస్లీ, జాన్ నాక్స్, ఒక భక్త సింగ్ గారు, వేవేల ఆత్మలను రక్షించిన భక్తులు అనేక మంది ఉన్నారు. మీరు గమనించండి, మన ప్రార్థనకు ఫలితంగా తండ్రి అయిన దేవుడు వారిని ఈ లోకంలోనికి పంపాడు. వారు అనేకులను అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి విడిపించారు. నశించిపోవు అనేక ఆత్మలను వారు రక్షించారు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన అనేకులను వాని ఉరిలో నుండి తప్పించారు. అపవాది యొక్క తంత్రములను ఎరిగి వారిని ఎదిరించారు. వాళ్ళు నశించిపోతున్న ఆత్మలను రక్షించటం అనంటే సాతాను ఉరిలో నుండి తప్పించటమే కదా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగటం అనంటే సాతాను కబంధ హస్తాలలో నుండి వారిని రక్షించటమే కదా. క్రైస్తవుడు అంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయనివాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అయితే ఖచ్చితంగా సహజ సిద్ధంగా ప్రార్థన చేస్తారు. తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా, వారికి త్వరగా న్యాయము తీర్చును అని యేసు ప్రభువు వారు చెప్పారు. దేవుని పిల్లలమైన మనం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటాం గనక సాతానుడు మనల్ని గెట్టడు. వాడికి మనం చాలా ప్రమాదకరమైన శత్రువులం. అందుకే వాని యొక్క ఆయుధాలన్నిటినీ మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ప్రార్థన అనేది అణుబాంబు కంటే ప్రమాదకరమైనది.
ప్రార్థించే విశ్వాసులు అనంటే సాతానుడు గడగడలాడతాడు. స్కాట్లాండ్ దేశపు రాణి ఇలాగనేదట, వేవేల మంది సైన్యాలు నా మీదికి యుద్ధానికి వస్తున్నా, దేశం మీదికి యుద్ధానికి వస్తున్నా నాకేం భయం కలగదు. కానీ అదిగో జాన్ నాక్స్ ఉన్నాడే, అతను మోకరిస్తే చాలు నా వెన్నులో వణుకు పుడుతుంది అనేదట. ప్రార్థన ద్వారా రాజ్యాలను జయించిన వారున్నారు. ప్రార్థన ద్వారా సాతాను కోట గోడలను అనేకం పడగొట్టిన వారున్నారు. దుర్గాలను జయించిన వారున్నారు. సాతానుడు మనల్ని ఎందుకు ద్వేషిస్తాడు అనంటే 4 కారణాలు. వాడు ద్వేషిస్తాడు కదా అని మనం భయపడిన అవసరం లేదు సుమా. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు అంటే విరోధి లేడు అని కాదు. దాని అర్థం ఏంటంటే మనల్ని గెలవగలిగిన వాడెవడు? లోకమును జయించున్నది మీలో ఉన్న విశ్వాసమే అన్నాడు యోహాను భక్తుడు. లోకమును జయించేది విశ్వాసం. ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు సిగ్గుపడడు. ఆయన మనల్ని గెలిపిస్తాడు. మనం నిరంతరం అబ్బా తండ్రి అని ఆయన మీద ఆధారపడుతూ ఉంటాం గనక ఆయన గెలుస్తాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం గమనించాలి. మనం గెలవాలి, మనం ఓడిపోవద్దు. ఎందుకంటే మన ఓటమి మన గెలుపు మీదనే ఆ దేవునికి మహిమ కానీ అపకీర్తి కానీ ఉంది. దేవుని పిల్లలమైన మనం పాపానికి బానిసలమై లోకంలో కలిసిపోతే మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది కదా. కనుక గెలవాలి అనే గట్టి తీర్మానం మనం కలిగి ఉండాలి. అంతే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. అంతే. పోరాడాలి. పోరాట పటిమను మనం అసలు కోల్పోకూడదు. నువ్వు ఓడిపోతే దేవుని నామానికి అవమానం. అది ఏ విషయంలోనైనా కానివ్వండి. మనం పాపంలో పడిపోయి పాపంలో పట్టబడితే అది ఎంత అవమానకరం. దేవుని నామానికి ఎంత అవమానకరం. మిమ్మును బట్టియే కదా అన్ని జనులలో ఆయన నామం దూషించబడుతుంది అన్నాడు రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు. ఎస్పెషల్లీ అది బోధకుల గురించి మాట్లాడుతూ చెప్పిన మాట. సాతానుడు మనల్ని ఎందుకు ద్వేషిస్తాడు అనంటే, నెంబర్ 1 దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక. నెంబర్ 2 వాని చెరలో నుంచి మనం విడిపించబడ్డాం గనక. నెంబర్ 3 మనం అంతకంతకు క్రీస్తు సారూప్యంలోనికి మలచబడుతూ ఉంటాం గనక. నెంబర్ 4 ప్రార్థన అనే ఆయుధం ద్వారా వాని యొక్క దుర్గములను మనం పడగొడుతూ ఉంటాం గనక. సాతానుడు మనల్ని ద్వేషిస్తున్నాడని భయపడిన అవసరం లేదు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు. ధైర్యం తెచ్చుకుందాం. మనము పోరాటంలో ఉన్నామని గ్రహించి అపవాది తంత్రములను ఎరిగి వానితో పోరాడుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుందాం. సర్వాంగ కవచధారులమై నిరంతరము యుద్ధ సన్నద్ధులమై యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారమై దేవుని పక్షమున మనం యుద్ధం చేద్దాం. అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత.
గాడ్ బ్లెస్ యూ.